ఈ బోకంబాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా స్టీమ్డ్ రైస్, ఇది ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్ తీసుకున్నాం. దాంతోపాటుగానే కొద్దిగా క్యాబేజ్, జనరల్గా నాపా క్యాబేజ్ యూస్ చేస్తారండి. క్యాబేజ్లో మనం చైనీస్ క్యాబేజ్ కావాలంటే చైనీస్ క్యాబేజ్ అనే యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నాపా క్యాబేజ్ యూస్ చేస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఒక గుడ్డు, కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు, బటర్ కొద్దిగా, వెల్లుల్లి, చికెన్ స్టీక్స్ బోన్లెస్ తీసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కొద్దిగా సోయా సాస్, క్యారెట్, ఇంకా ఉల్లిపాయ ఒకటి. దీంతో పాటుగానే మనకు అవసరానికి తగ్గట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్, ఆయిల్ ఇట్లాంటివి కూడా యూస్ చేసుకుంటాము. స్కేలియన్స్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్గా కటింగ్ ప్రాసెస్ కావాల్సి వస్తుంది కదా, ఒకటోటే కట్ చేసేసుకుందాం. అన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే మిన్స్ చేసేసుకోవాలి, లేదంటే కట్ కూడా చేసుకోవచ్చు. రైసే కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. నీట్గా రైస్లో కలుస్తూ ఉంటుంది కూడా, అప్పుడప్పుడు ముక్కలు తగులుతాయి. అందుకని ఎక్కువగా నలిపేయకుండా గార్లిక్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గట్టలు కూడా కట్ చేసేసుకుందాం, పెట్టుకుందాం. మనకి ఏ విధంగా అయితే రైస్ స్టేపుల్ ఫుడ్, ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా రైసే స్టేపుల్గా ఉంటుందండి. కాకపోతే మనం ఏంటంటే ఉడకబెట్టుకొని వేరే కూరలు కలుపుకొని తింటాము. వాళ్ళు ఎక్కువ ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటివి తింటూ ఉంటారు డైరెక్ట్గా చేసేసుకున్న తర్వాత. ఈ ఫ్రైడ్ రైస్కి ఇట్లాంటి వాటికి కూడా మళ్ళీ కాంబినేషన్స్ సపరేట్గా కర్రీ చేసుకుంటారు కదా, అది కూడా సూప్ స్టైల్లో ఉంటుంది. దాన్ని కూడా కలుపుకొని బాగానే తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. ఉల్లిపాయల కటింగ్ కూడా అయిపోయింది కదా, వీటిని కూడా తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం అడ్డు లేకుండా. క్యారెట్ని జూలియన్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాం. సన్నగా, పొడవుగా, అగ్గిపుల్లల్లాగా అలా వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసేసుకొని డైరెక్ట్గా ఫ్రైడ్ రైస్ లాగా ఫ్రై చేసేసుకోవడమే. నిజంగా మన దగ్గర కూడా బ్యాచిలర్స్కి బాగా నచ్చుతుంది అనుకుంటా ఈ డిష్. ఖచ్చితంగా ట్రై చేయండి బ్యాచిలర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇళ్ళల్లో కూడా పిల్లలకి డిఫరెంట్గా చేసి పెట్టడానికి వాటికి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ టైంలో పిల్లలకి రెడీగా ఉండడానికి కానీ, ఒక్కోసారి పిల్లలు ఏమన్నా సరే తిని బోర్ కొడుతుంటే ఫుడ్ ఏదైనా కొత్తగా కావాలి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇళ్ళల్లో. అలాంటప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా తయారు చేసి ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. సో మొత్తం అంతా రెడీ అయిపోయింది. నా ప్యాన్ పెట్టుకొని రెడీ అయిపోదాం. చికెను ఇలాగే స్ట్రీక్స్ లాగా కావాలంటే స్ట్రీక్స్ లాగా ఉంచుకోవచ్చు అండి. కాకపోతే నాకేంటంటే నూడిల్స్ అయితే స్ట్రీక్స్ ఉంటే బాగుంటుంది, కానీ రైస్ కాబట్టి ఆ కాంబినేషన్లో స్ట్రీక్స్ కంటే క్యూబ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకనే చికెన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా అలా కట్ చేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ కూడా వేడైపోయింది కదా. నా ఇందులో ఫస్ట్ బటర్ వేసుకుంటున్నాను. బటర్లోనే మొత్తం కుక్ చేసేస్తాం. ఇందులో సెసమీ సీడ్స్ ఉన్నాయి కదా, సెసమీ సీడ్స్ ఇందులో ఏం వేయం, పైన గార్నిష్కైనా సరిపోతుంది. లేదంటే లాస్ట్లో ఎప్పుడైతే మనం సీజనింగ్ చేస్తామో ఆ టైంలో సీజనింగ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. వేడైన వెంటనే ఫస్ట్ గార్లిక్ వేసాను. గార్లిక్ తర్వాత కొద్దిగంత సాస్ అయిన వెంటనే ఆనియన్ కూడా వేసేస్తాను.
ఇవంతా కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం అసలే చేస్తుంది ఏషియన్ స్టైల్ కుకింగ్ అనే విషయం మర్చిపోకూడదు. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే అలాగే వదిలేస్తారు కాబట్టి అదే విధంగానే మనం కూడా చేసుకోవాలి. రైట్, ఇది రెడీ అయిపోయింది. తర్వాత క్యారెట్ వేస్తాం. కటింగ్లో ఒకటి మర్చిపోయాం కదా, క్యాబేజ్. ఈ విధంగా క్యాబేజ్ కూడా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను. క్యాబేజ్ చేసుకోవచ్చు, కానీ క్యాబేజ్ బాగా లైట్ ఉంటుంది కాబట్టి అది తర్వాత వేసినా కూడా సరిపోతుందనే ఉద్దేశంతో ఫస్ట్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ జనరల్గా ఏంటంటే మన దగ్గర చికెన్ ఐటమ్స్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి చేసేటప్పుడు చూస్తే ఫస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా ఎగ్ని స్క్రాంబుల్ చేసేసుకుంటారు, ఆ తర్వాత దాంట్లో మిక్స్ చేస్తారు కదా. సో మనం మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఏం చేస్తామంటే లాస్ట్లో సనీ సైడ్ లాగా పెట్టి పైనుంచి గార్నిష్ కోసం యూస్ చేద్దాం, బాగుంటుంది. మీ ఇష్టం. టు బీ ఫ్రాంక్, వాళ్ళ క్లాసిక్ స్టైల్లో అయితే ఎగ్ కూడా యాడ్ చేయరు, కిమ్చీతోటే చేసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా మరింత టేస్ట్ని యాడ్ చేస్తూ యాడ్ ఆన్ కింద చేసుకోవడమే అవుతుంది అనమాట. ఓకే, కొద్దిగా ఫ్రై అవనిద్దాం దాన్ని, ఆ తర్వాత క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. నైస్, ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు క్యాబేజ్ వేస్తున్నాను. క్యాబేజ్తో పాటు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేద్దాం. బాగా గట్టి గట్టి స్ప్రింగ్ ఆనియన్స్ దొరికాయి మనకి. జస్ట్ నూడిల్స్ లాగా వచ్చే విధంగాను, క్యారెట్ లాగా వచ్చేలాగాను మ్యాచ్ చేసుకున్నాం. రెడీ అయిపోతుంది, నీట్గా వస్తుంది కదా. జనరల్గా మనం ఇప్పుడు కారం చూసినట్లయితే ఎక్కువ గ్రీన్ చిల్లీ కానీ ఏ వేయలేదు, వాళ్ళు కూడా అక్కడ ఎక్కువ యూజ్ చేయరు. కాకపోతే వాళ్ళు కిమ్చీ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం క్యాబేజ్ ఏదైతే వాడామో ఈ ప్లేస్లో కిమ్చీ వాడతారు కాబట్టి కిమ్చీలో కొద్ది కారం కూడా ఉంటుంది, సరిపోతుంది. మనం కారం కోసం పెప్పర్ అయితే వేసుకుంటున్నాం. తర్వాత లేదు మీకు ఇంకొంచెం కావాలి, ఘాటుగా కావాలి, కొద్దిగా స్పైసీగా కావాలనుకున్నప్పుడు స్టైల్ని బ్రేక్ చేసినట్లు అవుతుంది, కానీ పర్లేదు. మనం ఫ్యూజన్ అందాం దాన్ని. రెడ్ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఫ్రై చేసే టైం. సరేనండి, ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాం. సూపర్, మంచి కలర్ కూడా వచ్చింది, ఏం డిస్టర్బ్ అవ్వకుండా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. చాలు, ఎక్కువ పడింది. అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం. పెప్పర్ ఇది ఒక్కటే కారానికి మనం వేస్తున్న ఇంగ్రీడియంట్, చూసుకోండి కొద్దిగా ఎక్కువ మోతాదులోనే వేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తే మాత్రం తగ్గించవచ్చు. ప్యారలల్గా ఇంకో పెనం పెట్టుకుంటున్నాను. జస్ట్ పైన ఇందాక చెప్పా కదా, ఎగ్ హాఫ్ సన్నీ సైడ్ లాగా వేసుకొని గార్నిష్ కోసం వాడదామని, దానికోసం. ఇదైతే ఇంకొద్దిగా ఉందండి, ఆపేసాముంది. మొత్తం అంతా అయిన తర్వాత కొద్దిగా అథెంటిక్ చైనీస్ టచ్ కోసం సోయా సాస్ వేస్తున్నాం. రైట్, ఇప్పుడు ఈ ప్యాన్లో శుభ్రంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ ఒకటి రెడీ చేసుకుంటున్నాను.
తర్వాత దాన్ని గార్నిష్ చేసేసి ప్రజెంటేషన్లో మీకు చూపించాను.